లక్ష్మీవల్లభారంభాం వికనోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వేభ్యో మహాభాగవతేభ్యో నమః. కార్తీక పురాణంలో మా అందరం కూడా 7వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. బ్రహ్మమానసపుత్రుడైన వశిష్ఠ మహర్షి రాజు ఋషి అయినటువంటి విదేహుడైనటువంటి జనక మహారాజు చెబుతున్నటువంటి కార్తీక పురాణం అమోఘమైనటువంటిది. అటువంటి ఆ కార్తీక పురాణం వినడమే మనందరి యొక్క మహద్భాగ్యం. కార్తీక మాసములో చాలా అనేక విశేషాలు చెప్పారు. దాంట్లో కూడా కార్తీక పురాణాన్ని వినడం కూడా చాలా విశేషమైనది. ఎందుకంటే మానవుడు వినడం చేతనే మానవుడికి జన్మాంతరకృతమైన పాపం నశించిపోతాయి అన్నమాట. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తున్నాడు, ఏది సత్యము ఏది నిత్యము, ఎవరు శాశ్వతుడు ఎవరు అశాశ్వతం తెలియాలంటే మనందరికీ కూడా పరమాత్మతత్వం అర్థం కావాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. మానవుడికి జ్ఞానమే ఆనందం కలిగిస్తుంది. ఏ ఆనందం కూడా శాశ్వతమైన ఆనందం కాదు. అది ఒక్క జ్ఞానమే నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి జ్ఞానానంద స్వరూపుడు పరమాత్ముడు. అందుకోసం ఇంత వైదిక వాంగ్మయాన్ని వ్యాసుడు సామాన్యుడు కాదు. వ్యాసో నారాయణు అరిహి. ఇంత వైదిక వాంగ్మయమా 18 పురాణముల ఉపపురాణాల ఉపోపపురాణాల 1,00,000 శ్లోక సమన్వితమైన మహాభారతమా. అమ్మ ఏమి వాంగ్మయం! ఎందుకంటే ఇంత వినాలి. మానవుడికి వైరాగ్యం రావడం అంటే సామాన్య విషయం కాదు. అది అంత తేలికైన విషయం కూడా కాదు సుమా. వైరాగ్యాన్ని బట్టి అన్నీ వదిలేయడం తేలికైన విషయం. అన్ని జీవితాన్ని అన్నీ పట్టుకుని ఒకసారి వదలడం అంటే వదిలేద్దాన్ని వదలవన్నీ కూడా. అందుకోసమే ఇవన్నీ కూడా వినడం చేత, భగవత్ కథలు వినడం చేత, హరినామ కథన దావానల జ్వాలచే కాలవే గోరాఘ కాననములు. హరి యొక్క కథలు వినాలి, పరమాత్మ కథలు వింటే. అందుకోసమే కార్తీక పురాణం వినాలని చెప్తాడు ఆయన. సాక్షాత్తు వశిష్ఠుడిని అడిగాడు జనక మహర్షి, మహానుభావ కార్తీక పురాణం చెప్పండి వినాలన్నాడు. అంటే ఎంత గొప్పదో చూడండి. కార్తీక పురాణం చెప్పేవాడు వశిష్ఠుడు. దీంట్లో అనువంత కూడా ఒక సత్యం ఉండదన్నమాట. అన్నీ కూడా వాళ్ళే ఆశిస్తారు. మానవుడు అంటే మనం ఏ పని చేసినా ప్రతి దాంట్లో ఏదో ఆశిస్తుంటారు. ఏ పని అసలు ఆశించకుండా ఏ ఫలితం లేకుండా ఎవడు ఏ పని చేయడు. అది సహజమైన లోకములు. కానీ ఋషులు అందరికీ కూడా లోకహితం కోసం, వశిష్ఠుడు చెప్పినా జనక మహారాజు అడిగినా ఇదంతా దేనికోసం అంటే లోకహితం కోసం, కలియుగంలో మానవులందరినీ కూడా ఉద్ధరించడం కోసం చేసే ఒక అపూర్వమైన ప్రయత్నమే కార్తీక పురాణం. వశిష్ఠ మహర్షి యొక్క అనుగ్రహం. ఋషులు ఎప్పుడూ కూడా జగత్ కళ్యాణం కోసం ఉపయోగిస్తారు శక్తి అంతటినీ కూడా. వారి కోసం ఏది ఉపయోగించరు. అందుకోసం అటువంటి వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ జనక మహారాజా, కార్తీక పురాణం 7వ అధ్యాయంలో చాలా విశేషమైన అంశములు చెప్పారు. అంటే నేను వశిష్ఠుడు చెప్పడం కాదు సుమా. ఇదంతా కూడా ఎవరు చెప్పారంటే ఒక సమయంలో బ్రహ్మదేవుడు నారద మహర్షి చెప్పాడు, పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పాడు, విష్ణువు లక్ష్మి చెప్పాడు. ఆయన అంతే వాళ్ళు చెప్పింది తద్వారా ఏం చెప్తున్నాడు. అంతేగాని వశిష్ఠుడిని సొంతంగా చెప్పడం కాదు. ఇది సాక్షాత్తు పరమాత్ముడు చెప్పినటువంటి పురాణమే కార్తీక పురాణము. ఏదైనా సరే ఏ వాంగ్మయమైన కవి అంటే మనందరం అనుకునే కవులు కాదు. ఊరికనే కూర్చుని ఊహించి కల్పన రాయడం కాదు కవి అంటే. కవి అంటే కాంతదర్శి అర్థం, త్రికాలజ్ఞుడు ఆయన. వ్యాసుడు ఏదో ఆలోచించి రాయడం కాదు సుమా. ఇది ఆయన దర్శించాడు. ఆయన ధ్యానములోకి వెళ్ళి పరమాత్మ అనుగ్రహం చేత అన్నిటిని దృశ్యమానంగా దర్శించి వాటిని గ్రంథీకరణ చేశాడు. అంతేగాని సొంతంగా ఇదేదో కూర్చుని అలా అయితే బాగుంటుందేమో, ఇలా అయితే బాగుంటుందేమో, ఇలా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందేమో, మధ్యలో క్లైమాక్స్ ఇలా ఊహించడం కాదు. కవి అంటే వాల్మీకి మహర్షి మహాకవి. అందుకోసం వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. వ్యాసుడిచ్చిందే ఈ కవి కల్పనలు. కానీ ఎవరు కథలు రాసినా, ఏం రాసినా, ఎలా మార్చినా, అవి చేసినా అవన్నీ కూడా వ్యాసుడు ఇచ్చినటువంటివే. తర్వాత వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఆ విధి విధానం అర్థం చేసుకుంటే అతను మహాకవి అయిపోతాడు అంతే. అందుకోసం ఏంటి చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఓ జనక మహారాజా, కమలనాభుడు ఆయన
చూసారు, కమలం అంటే కమలము నాభయందు కలిగిన వాడు కమలనాభుడు. అంటే బ్రహ్మదేవుడి కంటే ముందే పుట్టింది కమలం. సరే, కమలం ఎంత గొప్పదో. అందుకోసం అటువంటి కమలనాభుడిని అమ్మవారు కూడా కమలే కమలాయవాసిని, అమ్మవారు కమలంలో ఉంటారు కదా. మనందరూ కమలముల చేత పూజిస్తుంటాం. శరన్నవరాత్రులు చూడండి, కమలముతో పూజిస్తుంది అమ్మవారు. కమలం చేత తామర పూల చేత పూజించమన్నాడు వశిష్ఠుడు. ఉన్నాడు జనక మహారాజా, ఎవరైతే ఈ కార్తీక మాసములో తామర పువ్వుల చేత స్వామిని పూజిస్తుంటారు, అదే విధముగా తులసీ దళము చేత, తులసి ఎంత గొప్పదో, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతః యదాగ్రే సర్వవేదాంశ్య. తులసి అసలు చూడండి, మానవుడు చూడండి, మరణించే సమయంలో ఏం చేస్తారు? తులసి తీర్థం పోస్తారు. ఏదైనా సద్గతి కలుగుతుందని చెప్పిన శాస్త్రం. పోయే ముందు ఎవరో నోట తులసి జలం పోస్తే వాడు సద్గతి కలిగే అవకాశం ఉంది. తులసి లేకుండా ఏ పని చేస్తే ప్రయోజనం ఉన్నది? పరమాత్ముడికి తులసి పుష్పములతో పూజిస్తే, తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో పూజించాడు ఆయన నేనే గొప్పవాడు అనుకున్నాడు ఆయన. కానీ ఆయన చెప్పాడు, తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పములతో కాదయ్యా, భక్తితో పూజ చేయాలి, తులసి దళంతో పూజ చేస్తాలని చెప్పాడు ఆయన. ఆ తులసి ఎంత పరమాత్ముడికి ఎంత ఇష్టం అసలు నిత్యం కూడా మనందరం చూడండి, శాలిగ్రామ శిలావారి పాపాహారి విశేషత, మనం తులసి జలాన్ని పుచ్చుకుంటుంటాం అందరం కూడా. తులసి చాలా గొప్పది. తులసి లేని ఇల్లు భూత ప్రేత పిచాచనయం అయిపోతున్నాడు. అందుకోసం ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా తులసి చెట్టు ఉండవలెను. తులసి చెట్టు లేని గృహమునందు నివసించరాదు. తులసి అంత గొప్పది మాట. సరే, మానవ జీవితంలో తులసి కథ చాలా విశేషంగా మనం అందరం వినబోతున్నాం. అటువంటి తులసి దళముతో పూజ చేయడము, అలాగే మారేడు దళము చేత విష్ణువుని పూజిస్తుంటాం, శివుడిని పూజిస్తుంటాం, లక్ష్మిని కూడా పూజిస్తుంటాం. వెంకటేశ్వర స్వామికి మారేడు దళంతో పూజ చేస్తాం అద్భుతంగా. ఆ మారేడు దళంతో పూజ చేయడం వలన, అలాగే జాజిపత్రం, ఇవన్నీ పూజ చేస్తే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పుష్పములతో పూజ చేస్తే పరమాత్ముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. నహుషుడు ఇంద్రపదం అధిష్ఠించాడు. ఆయన అడిగారు అందరూ కూడా, దేవుడురా, మానవుడు ఆయన, ఇంతమంది దేవతలు ఉండగా ఒక మనుష్యుడికి ఇంద్రపదం వచ్చిందా, ఎలా వచ్చింది అడిగారు. అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, పరమాత్మని నిత్యము కూడా పుష్పములతో పూజించాడు ఆయన. అంత గొప్పది పుష్ప పూజ. అటువంటి ఆ విధముగా పుష్పంతో పూజించాలి. చక్కగా ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో పూజించడం, అలాగే తులసీ దళములని శాలిగ్రాముని తులసీ దళముతో పూజించడం, అలాగే విష్ణాలయంలో ఎప్పుడూ కూడా అంటే మనం మన శరీరాన్ని భగవత్ సేవకు ఉపయోగించాలి. జనక మహారాజా, మానవుడు శరీరం కలు ధర్మ సాధనం చెప్పే శాస్త్రం. శరీరం ఎందుకయ్యా అంటే, దీన్ని ఏసీలో పెట్టడానికి, దీన్ని సుఖాన్ని కలిగించడానికి, హాయిగా పడుకోవడానికి, అమ్మాయి ఏదో ఆనందంగా ఉందా, ఇది కాదు. మానవ శరీరం దేనికి ఇచ్చాడని పరమాత్ముడు, శరీరాన్ని ఇస్తున్నాను రా, దుర్లభమైనటువంటి మనుష్య జన్మ ఇస్తున్నాను, ఈ శరీరం ద్వారా చక్క కమలాక్షుని అర్చించు కరములు గరములు శ్రీనాథుని వర్ణించు సురరక్షకుని చూచు చూడ్కులు ఎప్పటికైనా శేషశాయికి మృక్కు శిరము. ఇవి శరీరం అవయవాలు దేనికయ్యా అంటే పరమాత్మ సేవించడం కోసం. కానీ ఏదో బాగా ఉంచుకొని జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉంటే ఏమైపోతుంది, కాలం మారుతుంటే శరీరము నశించిపోతుంటుంది. కాలక్రమేణా ఒక రోజు అయిపోయింది అనుకోండి, సూర్యాస్తమైన ఒక రోజు అయిపోయింది, కాలక్రమేణా శరీరం ఏమైపోతుందంటే నశించిపోతుంది, జర్జరీపోతం అయిపోతుంది. వృద్ధాప్యాన్ని అప్పుడు ఎవడో సాధ్యం కాదు కదా, మృత్యువు రాపడం ఎవడో సాధ్యం కాదు కదా. ఎన్ని మేకప్ వేస్తే ప్రయోజనం ఏముంది, వయసు ఎప్పుడైనా సరే. కావున విధముగా మానవుడిని మృత్యువు కబలిస్తుంది కదా. అందుకోసం మనందరూ ఏం చేయాలని, పరమాత్మని ఎప్పుడూ కూడా భగవద్భక్తి చేత స్వామిని పూజించాలి. అందుకోసం ఇంతకు విషయం అంటే పరమాత్మ సేవకి శరీరం ఉపయోగించాలి. అది ఓ జనక మహారాజా, ఎవరైతే స్వామి దేవాలయంకి వెళ్ళి చక్క మామిడి తోరణాలు కడుతుంటారు, ఎవరైతే ఈ అరటి చెట్లను చక్క అలంకరిస్తుంటారు, స్వామి దేవాలయంకి వెళ్ళి బలి చక్రవర్తి చేసాడు ఆయన. మనం చేయడం ఏముంది, ఒక దేవాలయం తుడవడం నేను చేస్తాను చెప్పాలి. స్వామి నాకు అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను. శుభ్రం కడగడం, ముగ్గులు పెట్టడం, స్వామి పూజ తెలపడం, స్వామి పుష్పాలు తీసుకురావడం, స్వామికి ఏం కావాలో సేవ అంతటినీ కూడా మేము చేస్తామని మనందరం కూడా స్వామి సేవకే మన శరీరాన్ని ఉపయోగిస్తే, పల్లకి సేవ మేము మోస్తాం స్వామి, ఎవరు ఎందుకు బయట వాళ్ళు ఎందుకు, స్వామి సేవని ఈ శరీరము చేత స్వామి పల్లకిని భుజం మీద పెట్టుకుని మోస్తుంటే, ఈ జగత్తును నడిపించే పరమాత్ముడిని మన భుజం మీద పెట్టి నడిపిస్తుంటే ఏమి ఆనందము, ఏమి శరీరం యొక్క ఏమి గొప్పతనం. శరీరానికి ఆ రోజున
మనందరం కూడా అంటే శరీరానికి సార్థకత చేకూర్చామాట. ఎప్పుడైతే శరీరము చేత పరమాత్మ సేవ చేశామో శరీరంతో పడవలసిన బాధలు పడక్కర్లా. అదొక రహస్యం. అందుకోసమే ఆయన ఏర్పడంటే మామిడాకు తోరణాలు కట్టడం, స్వామి సేవ చేయడం ఇవన్నీ ఎవరైతే చేస్తారు వారందరికీ కూడా పరమాత్ముడికి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అన్నీ చేసి అన్ని విధాలు పూజించి చివరిలో సాష్టాంగ నమస్కారం పడిపోవాలంతే. వాటి నమస్కరించి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. స్వామి జగద్రక్షక పరంధామ అన్యదా శరణం నాస్తి. ఎవరున్నారయ్యా స్వామి? పరమాత్ముడికి నీవే తండ్రివి, నీవే తల్లివి, అన్నీ నువ్వే. త్వమేవ మాతాచ పితా త్వమేవ. అన్నీ నీవే స్వామి. గురువు నువ్వే, నాకు జన్మనిచ్చిన వాడివి నువ్వే, జ్ఞానం కలిగించిన వాడివి నువ్వే, మాట్లాడించేవాడివి నువ్వే, అసలు ఈ కార్తీక పురాణం వినాలని భావన కలిగించిన వాడు నువ్వే కదా స్వామి. అన్నీ ఇచ్చిన వాడివి నువ్వు. నాదంటూ ఏముంది స్వామి? నువ్వు లేకపోతే ఏముంది స్వామి? 0 ఉంటుంది, దాని పక్కన 1 వేస్తే 10 అవుతుంది. అది 1 చేస్తే 0. నువ్వు లేకపోతే నేను 0 స్వామి. ఏమున్నదంతా కూడా స్వామి, ఇదంతా నీ అనుగ్రహమే. ఈ జీవితంలో ఏది చేసినా, ఏది సాధించినా, ఏమి ప్రసాదాన్ని పొందినా, ఏమి మాట్లాడినా ఇవంతా పరమాత్మ నీ అనుగ్రహం స్వామి. నీ పరిపూర్ణ అనుగ్రహంతో చేస్తున్నవన్నీ ఇక్కడ. అంతేగాని నేను ఏదో చేస్తున్నానంటే అంతకంటే మూడుడేవాడు ఈ లోకంలో ఉండదు. కాబట్టి మన శరీరాన్ని పరమాత్మ సేవకు ఉపయోగించాలి. స్వామి సాష్టాంగ నమస్కారం అంత పూజ అంతా అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం పెట్టమాట. స్వామి జగద్రక్షక నీవే తప్ప ఇతపరం బెరుంగ మన్నింపదగం అన్యదాశరణాసి త్వమేవ సన్నమ్మ అస్మాత్ కారుణ్య భావేన. కారుణ్యం చేత రక్ష రక్షా జనార్దన. నువ్వే రక్షించాలి స్వామి. జనార్దనుడు రక్షిస్తే మనకి ఏముంది? ఇంకా ఆయన రక్షణలో ఉంటాం మనం ఇప్పుడు కూడా. జగత్తులో ఆయన అనుగ్రహం ఉంటే ఎవడు మనల్ని ఏం చేయగలడు? అటువంటి ఆ స్వామిని సాష్టాంగ నమస్కారం చేయాలి. అష్టాంగ నమస్కారం ఎలా చేస్తాం అంటే అష్టాంగములు అష్టాంగములు కదా. వరస శిరస దృష్ట్యా మనస వచస తథా పాదాభ్యం కరాభ్యాం కర్ణాభ్యాం. 8 అంగములు మన మనస్సు. వరస ఉరుములు తొడలు, శిరస్సు తల వంచి పడుకుని దృష్ట్యా. అలా స్వామి దృశ్య చేత కూడా మనసు కూడా స్వామి నీకు సమర్పిస్తున్నాను. వచ్చేసా వాక్కు కూడా పరమాత్మ గురించి. పాదాబ్జములు, పాదములు ఎందుకోసం? పరమాత్మ సేవ కోసం. ఈ పాదాలు, ఈ చేతులు, కర్ణాభ్యం, చెవులు చూడడం కోసం. ఇంకా చెవులు కూడా ఆడిస్తుంటారు. అలాగే పడుకులు ఏం చేస్తారంటే కాలు ఆ పాదం మీద కాలు, ఈ పాదం మీద కాలు పెడుతుంటారు. అంటే సాష్టాంగ నమస్కారం అంటే దండ ప్రణామం. దండం అంటే ఒక కర్రలో పడిపోతుంది మాట. అలాగే మనం కూడా పడిపోయి స్వామి నీవే రక్షించాలి, నువ్వు తప్ప ఎవరూ లేరు స్వామి, జగద్రక్షక నువ్వే కావాలి మాకు. అర్జునుడు ఏమన్నాడు? స్వామి మాకేం వద్దు, నువ్వే కావాలన్నాడు ఆయన. యుద్ధం చేయనయ్యా, ఊరికనే వస్తాను చెప్పాడు ఆయన. ఊరిలో చాలా కూర్చొని చూస్తూనే చెప్పాడు ఆయన. స్వామి అవన్నీ వద్దు స్వామి, నువ్వు ఉండాలని చెప్పాడు. ఉంటే చాలు పరమాత్మ, నీ అనుగ్రహం ఉంటే చాలు. ధృతరాష్ట్రుడు ఏమడిగాడంటే సంజయుడిని, అంజయ్య మనకే విజయం కదా అన్నాడు. ఎలా అంటున్నావు అడిగాడు ఆయన. ఎలా అంటున్నావు ఏమిటయ్యా, లెక్కలు రావా నీకు అన్నాడు ఆయన. ఏమిటి చెప్పమన్నాడు ఆయన. 11 అక్షోహింస సైన్యం మనదే, 7 అక్షోహింస సైన్యం వాళ్ళది కదా. మొత్తం అంటే మనం 11, 8 అంటే 7లోంచి 11, 4 అక్షోహింస మనకి డబల్ ఉంది. మన దగ్గర ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, స్వచ్ఛందమరణ ఉన్నది ఆయనకి, కృపాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. వీరందరూ ఉండగా మనకు కాబట్టి విజయం ఎక్కడయ్యా అన్నాడు ఆయన. సంజయుడు నవ్వాడు. ఊరికి ధృతరాష్ట్ర ఇక నీ జీవితంలో నీకు మార్పు రాదని చెప్పాడు, జ్ఞానం రాదని చెప్పాడు ఆయన. పరమాత్ముడు ఆ పక్కన్నాడయ్యా. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. పరమాత్ముడు ఆ పక్కన్నాడు. ధనుద్ధారి అయిన అర్జునుడు, యోగీశ్వరుడైన కృష్ణుడు ఉండగా నీకు ఎంత సైన్యం ఉంటే ఏం ప్రయోజనం, ఎవడుంటే ఏమిటి ప్రయోజనం అయ్యా? అర్థం లేని మాటలు మాట్లాడకుండా నువ్వు సాగు వార్తలు వినడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. అలాగే నువ్వు ఏడుపు ఇంకా నీకు వచ్చేవన్నీ కూడా అశుభవార్త అని చెప్పాడు ఆయన సంజయుడు. పరమాత్మ అనుగ్రహం. పరమాత్మ మానవుడికి అన్ని బలాలు కంటే దైవబలం చాలా గొప్పది. అటువంటి దైవబలం కలిగితే తారాబలం కలుగుతుంది, చంద్రబలం కలుగుతుంది, అన్ని బలాలు లక్ష్మీపతే తేంగరేగం స్మర. అటువంటి లక్ష్మీపతి స్మరిస్తే చాలు మానవుడికి అన్ని శుభాలు కలుగుతుంటాయి కదా. అటువంటి స్వామిని మనం సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నీవే రక్షించాలి స్వామి అని పరమాత్మ నమస్కరిస్తే తప్పనిసరి రక్షిస్తాడు ఆయన. ఈ విధంగా అశ్వమేధ యజ్ఞ ఫలితం చెప్పాడు ఆయన కార్తీక మాసంలో. చెప్తే ఇంకేమన్నాడంటే జపం చేయాలి చక్కగా, పరమాత్మ ఎప్పుడు జపం చేయాలి, హోమాలు చేయి చక్కగా, ధనం ఉంటే ఒక హోమం చేయాలి, దేవతార్చనలు, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒక మహాత్ముడు ఉండి కార్తీక మాసములు ఇవన్నీ ఆచరించి చక్కగా దైవ కార్యక్రమాలను చేస్తూ దేవాలయ కార్యక్రమ నిర్వహణ కోసం చక్కగా ఆ నెలంతా కూడా స్వామి కార్యక్రమం సంపద ఉపయోగించాడు అనుకోండి,
పితృదేవ సంతోషిస్తారు, ఆహా ఎంత గొప్పవాడు పుట్టాడురా, ఇలాంటి వాడుగా మన వంశంలో పుట్టాడు అని పరవశించిపోతారయ్యా. పితృదేవతందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది చెప్పాడు ఆయన. అలాగా స్వామివారికి అవిసి పూలు తులసీదారంతో పూజ చేస్తే ఏం కలుగుతుంది అనుకుంటామేమో, ఇహలోకములు సుఖాన్ని అనుభవిస్తాడు వాడు. అలాగే పరసౌఖ్యంగా ముక్తి కూడా రెండు కలుగుతాయి. మన ఇహలోకం కూడా శుభాలు వినాలి, ఆనందంగా ఉండాలి, ఇప్పుడు దుఃఖాలు ఉండమని కాదు, ఆనందంగా ఉండాలి. అలాగే మానవుడు కూడా ఆనందంగా మృత్యు వచ్చినప్పుడు కూడా ఆనందంగా దాన్ని స్వీకరించే అంత వైరాగ్య స్థితి ఉండాలి. ఇవన్నీ కూడా వస్తుంటుంది కాబట్టి అలాగే శివుడిని జిల్లేడు పూలతో పూజ చేయాలి, చక్కగా స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనందరం కూడా నదీ స్నానం, దీపారాధన, వనభోజనాది కార్యక్రమాలు ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా జనక మహారాజా జన్మరాహిత్యం కలుగుతుంది. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, పుట్టకలేదు మరణం లేదు కదా. కాబట్టి విధముగా ఉంటుంది. కాబట్టి స్వామికి భోజనాలు, కీర్తనలు, నాట్యములు, నృత్యం చేస్తుంటారు చాలామంది. కీర్తన అబ్బా ఏమి ఆనందం, స్వామిని కీర్తిస్తుంటే పరవశించిపోతున్న అన్నమాచార్యులు వారు తన సంకీర్తన అర్చన చేత స్వామిని పూజించి నమస్కరించి పరవశించిపోయాడు. వినరు భాగ్యము విష్ణు కథ. అసలు ప్రతి కీర్తన అద్భుతం, అసలు ఉపనిషత్తుల సారాంశం. ఆయన ఎంత మాట్లాడు చూడండి, విష్ణు కీర్తన వినడమే, విష్ణు కథ వినడమే నిజమైన భాగ్యమురా, ఇంతకంటే ప్రపంచములో ఏ భాగ్యం ఉన్నదిరా. నందగమనే ఖడ్గమాయన స్వామి దగ్గర ఉంటాడు, ఆయన తెలుసు ఆ భాగ్యం ఏమిటో అనుభవించాడు ఆయన. ఆ విధంగా పరమాత్ముని పూజించడమే నిజమైన భాగ్యం. హరినామ సంకీర్తన చేయడం, హరిని స్మరించడం, ఇవన్నీ కూడా చాలా గొప్పదని చెప్పాడు ఆయన. నదీ స్నానం, పురాణ శ్రవణం, కార్తీక మాసం ఖచ్చితంగా పురాణం వినాలి. అలాగే ఇలా చేయకపోతే అసలు మనుష్యుడై పుట్టినవాడు చాలామంది చూడండి, అవన్నీ పరమాత్ముడి శరీరాన్నిచ్చి పరమాత్మ గుర్తించుకో. నీకు శరీరాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, ఐశ్వర్యాన్నిచ్చి, సంపదనిచ్చి, జ్ఞానాన్నిచ్చి, లోపల ఉన్న శ్వాస ఆగిందంటే ప్రాణం పోయినట్లు లెక్క. శ్వాస కదులుతుంది కాబట్టి ఆ శ్వాస వాక్కుగా మారి మనం అనుకున్నటువంటి భావాలను వ్యక్తీకరిస్తున్నాం అందరం కూడా. అటువంటి వాగ్వైభవాన్ని ఇచ్చినవాడు ఎవరు? పరమాత్ముడు ఆయన. అన్నీ ఇచ్చినవాడు పరమాత్ముడు నీకు. అటువంటి పరమాత్ముడికి ఎవడైనా ఇది చిన్న సహాయం చేస్తే 10 సార్లు చెప్తాడండి, ఆయన చేశాడండి, ఆయన లేకపోతే నా జీవితం లేదండి, మహానుభావుడండి. పరమాత్ముడు నీకు ఇంత ఐశ్వర్యాన్ని, ఇంత సంపదని, శరీరాన్ని ఇచ్చే పరమాత్ముడికి ఏం చేయగలదు? అసలు భక్తిభావంతో పరమాత్ముని పూజించాలి. ఆయన కోసం మనం చేయాలి కొంత. నువ్వు ఆయన కోసం 2 అడుగులు వేస్తే 100 అడుగులు వేస్తాడు ఆయన. అంతేగాని ఎప్పుడు కూడా ఇవేమిటి అనుకుంటే జీవితంలో చరమాంకంలో ఏడుస్తూ కూర్చుంటాం అంతే. ఇవన్నీ నిజం కాదురా, వీడింటి కోసం ఏడ్చాను నేను, ఎవడూ రాలేదు, ఎవడు నావాడంటూ ఎవడూ లేడు, నావాలని మొత్తం జీవితం అంతా ఇలా వృధా అయిపోయింది కదా. అసలు ఈనాడు పరమాత్మను పూజించలేదు, నమస్కారం చేయలేదు, ఏమీ చేయలేదు, నా కోసం ఏం చేసుకోలేకపోయానని ఆ మనసు మీద పడి ఇంద్రియాలు పనిచేయకపోతే ఎవడు పట్టించుకోడు, పిలిచినా ఎవరు రారు. ఆ చరమాంకంలో ఎవడు రాకపోతే దిక్కు లేక ఇంకా ఏమిట్రా నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి అన్నారు వీళ్ళందరికీ కూడా. మీరే సర్వస్వం అన్నారు, మీరే మహానుభావుడు అని చెప్పారు. ఇవన్నీ చెప్పిన వాడు ఒకడు లేడేమిట్రా వీళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ కూడా ఎప్పుడు పోతారని చూసినట్టుంది అందరికీ కూడా. కాబట్టి వీళ్ళందరూ భార్య ఏముంటుంది, ఎవరు లేనప్పుడు చూసి ఒక బుగ్గ మీద బుగ్గ పోట్లు పొడిచి, ఆ స్థితి రాకూడదు, ఒక పోటు పొడిచి నీ చావు కాదు నా చావుకు వచ్చిందే మహానుభావుడు. అదే భార్య యవనంలో ఏముంటుంది, నీవు లేక నేను లేనంటుంది. ఆశ్చర్యపోతాడు, అలా అంది ఏమిటి ఇప్పుడు ఏమిటి బుగ్గ పోట్లు పొడుస్తుంది ఏమిటి నా దౌర్భాగ్యం, ఇదా బతుకారు, ఇదా జీవితము, ఇదా రొమాన్స్ అంటే అప్పుడేటప్పుడు అయినా అప్పుడు అర్థమైంది నిజమైన రొమాన్స్ ఏమిటో. కాబట్టి పరమాత్ముడి యొక్క అనుగ్రహమే శాశ్వతమైన లోకల్లో గుర్తించమని చెప్పాడు ఆయన. అటువంటి పరమాత్మని ఎప్పుడు కూడా పూజించకపోతే, కార్తీక మాసం కనీసం స్నానం చేయకపోయినా, దేవాలయంకి వెళ్ళకపోయినా, దీపారాధన చేయకపోయినా, కార్తీక పురాణం వినకపోయినా, వశిష్ఠుడు చెప్తున్నాడు 100 జన్మలు వాడు భయంకరమైనటువంటి పశుపక్షాలు జన్మిస్తాడు చెప్పాడు ఆయన. 1 కాదు 2 కాదు. కావున ఈ విధముగా మనందరం కూడా మానవ జీవితాన్ని సార్థకత చేకూర్చుకుంటూ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం చేస్తే చాలు, మానవుడు సకల సౌభాగ్యాలు పొంది, ఇహలోకమున సకలైశ్వర్యాలు పొంది అంత్యమును మోక్షం పొందుతారయ్యా. అంత మహత్తరమైంది కార్తీక పురాణం వినడము, కార్తీక మాసాన్ని ఆచరించడం అని చెప్పి ఆ విశేషాలను చెప్పాడు. అటువంటి ఇన్ని విశేషాలు ప్రసాదించిన పరమాత్మ యొక్క పాదపద్మాన్ని నమస్కరిస్తూ వస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్.